అయితే నాకు ఒక పార్సిల్ పంపించారు. అది ఎవరో తెలుసా? చెప్తాను, ఇప్పుడే చెప్పను. ఫస్ట్ అయితే పార్సిల్ అయితే రివీల్ చేస్తాను. నేను అంత స్టైల్గా ఏమీ లేను కదా, ఎందుకో తెలుసా? స్టైల్గా లేనంటే జలుబు చేసింది, ఫీవర్ కూడా వచ్చింది. సో ఇదిగో వాటర్ కూడా పక్కన పెట్టుకొని గొంతు కారుస్తుంది. ఇప్పుడు కత్తెరతోని కస కస కసమని చేయాలి, కట్ చేయాలి పార్సల్ని. సో స్వప్నిక ఆర్ నాగలక్ష్మి, ఎస్. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది అక్క. నేనంటే చాలా ఇష్టం అంట తనకి. సో నాకు ఒక గిఫ్ట్ పంపిస్తానన్నారు. వద్దక్క ప్లీజ్ నాకు పంపించకు అన్నా. అయినా లేదు నీకు తప్పకుండా నేను పంపిస్తాను, నెంబర్ చెప్పు అని అనేసి చాలా నాతో చాటింగ్ చేసింది. ఇక లాస్ట్కి అక్క నన్ను వదలదని నేను ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు తను ఏమన్నదంటే, నీకు అసలు నేను అసలు ఏమి ఇబ్బంది పెట్టాను, కంపల్సరీ నువ్వు ప్లీజ్ నాకు నెంబర్ పెట్టు అని అంటే ఫోన్ నెంబర్ పెట్టిన, అడ్రస్ కూడా పంపించాను. హైదరాబాద్లో మా అన్నయ్య ఉన్న ఇంటి అడ్రస్ పంపించాను. డిటిడిసి కొరియర్ పంపించారు. సో ఇందులో ఏముందో చూద్దాం, ఓకేనా? నేనైతే డ్రెస్ అనుకుంటున్నాను, మీరు ఏమనుకుంటున్నారు? కట్ చేయడం అంటే కష్టమే. చూసాను అమ్మో, కవర్ కట్ అవ్వకుండా చూడాలి, లోపలది కట్ అవ్వకుండా చూడాలి కదా. చూసాను, పింక్ కలర్లో ఉంది. సో పింక్ కలర్లో ఉంది. అక్క ఒకవేళ నా లైవ్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవును. వావ్, చాలా అంటే చాలా బాగుంది కదా. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, సూపర్గా ఉంది చీర. నేను డ్రెస్ అనుకున్నా. సో నా లైవ్ వీడియో కూడా చూపిస్తాను అక్కకి తప్పకుండా. ఇదిగోండి, నా కోసం కొన్నదాన్ని చూడండి, ఇక్కడ కాస్ట్ కూడా చింపేసింది. నాకు తెలిసిపోతుందేమోనని, కానీ చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బహుశా నాకు ఫీవర్ ఏమీ లేకపోతే స్టైల్ కొట్టుదనేమో. షైనింగ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, లక్ష్మీనాయుడు అక్క, థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో లక్ష్మీనాయుడు అని ఉంటుంది, ఆమె నాకు పంపించారు. హైదరాబాద్లోనే ఉంటారు తను. చాలా అంటే చాలా బాగుంది చీర. సో నేను ఓపెన్ చేయాలి, రివీల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి తీసినాక చూస్తాను. రావట్లేదు, రావా? ఓకే, బాగుంది కదా చీర, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది.
థ్యాంక్ యూ లక్ష్మీనాయుడు అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ. నేనైతే ఈ చీర నేను ఎప్పుడు కడతానో నాకు చెప్తానులేండి, అప్పుడే కడతాను. అక్క ప్రేమతో ఇచ్చావు కదా, నేను తప్పకుండా ఈ చీర కుట్టించుకొని నేనే కట్టుకుంటాను. మా అక్కకి ఇవ్వను, మా చెల్లికి ఇవ్వను, ఎవ్వరికి ఇవ్వను, సరేనా? నేనే కుట్టుకొని బ్లౌజ్ కూడా నేనే కుట్టించుకొని కట్టుకుంటాను. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ ఎంత బాగుందో తెలుసా? చాలా బాగుంది క్లాత్. చెప్తాను, చూపిస్తాను. చాలా బాగుంది తెలుసా, ఎంత బాగుందో. చూడండి, స్మూత్గా ఉంది, స్మూత్గా ఉంది. మీకు తెలుసు కదా, నేను ఆగలేను, కొంచెం సేపు కూడా ఆగలేను బట్టలు చూస్తే. అస్సలు ఆగలేను. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు దీన్ని ఇప్పేసి చుట్టేసి అల్లేసుకుంటేనేమో బహుశా నాకు తెలిసి వాణి సిల్క్స్ అంట. వావ్, దీని మీద ఉంది వాణి సిల్క్స్ అని. సో ఈ స్టిక్కర్ అనేది నేను ఇక్కడ పెడుతున్నా టేబుల్కి. చాలా అంటే చాలా బాగుంది చీర. నేను ఎలా ఇవ్వాలి? బాగా మడత పెట్టేసింది. సో నేను ఒకసారి ట్రై చేస్తాను. అంచు ఎక్కడ ఉంది, మైజర్ ఎక్కడ ఉంది? అక్క చూసినావు అనుకో, నువ్వు ఏంది స్వప్నిక, ఏం చేస్తున్నావు చీరతో అని అంటావు. నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు చెప్పండి. నేనైతే చాలా నా కోసం ఒక అక్క చీర పంపించారు. సో ఎటు నుండి ఎటేయాలో తెలియదు, కానీ చూస్తున్నా. ఎస్, దొరికిందండి, దొరికింది. పింక్ కలర్ చాలా బాగుంది. చాలా బాగుంది కదా, పింక్ కలర్ సారీ. చాలా 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 బాగుంది. స్టైల్ కొడుతున్నాను కదా, అప్పుడప్పుడు కొట్టాలి స్టైల్. సారీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. దిష్టి పెట్టకండి, ఇప్పటికే ఫీవర్ ఉంది, ఓకేనా? ప్లీజ్ దిష్టి అస్సలు పెట్టకండి. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ మీద అయితే ఇంకా చాలా బాగా మెరుస్తుంది తెలుసా. నేను ఫొటోస్ ఇప్పుడు తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఏంది పిల్లకి ఇంత పిచ్చి, చీరలు పిచ్చి అనుకోవద్దు. కట్టిన వాళ్ళు ఉంటే ఎన్ని చీరలైనా కడతాం తెలుసా. బాగుంది కదా చీర, చాలా అంటే చాలా బాగుంది. ఎస్, మస్తుంది చీర. స్వీటీ